రాచెర్ల మండలం ప్రకాశం జిల్లా నీలబోరు దగ్గర రెడ్డి గారు నన్ను కులదూషణ కింద మాట్లాడారు. ముందు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ బిందెలు తీసుకొని వచ్చి, లేదు మావి అయిపోయేదాకా మీరు ఆగాల్సిందే, మేము ఉంటే మీరు ఎట్లా వస్తారు, మీరు మాకు దూరంగా ఉండాలి అనే విధంగా మాట్లాడి మమ్మల్ని పట్టుకొని ఇవ్వకుండా వాళ్ళు ఇంట్లో నీళ్ళన్నీ అయిపోయేదాకా మమ్మల్ని అట్లే నిలబెట్టి మాటకు మాట మాట్లాడుతున్నావు, ఎదురిస్తున్నావు, సమాధానం చెప్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. కులదీషణ కింద నువ్వు మంగళదాని కింద మాట్లాడు, నువ్వేంది మాకు మాట్లాడేది అనే కింద ధోరణితో మాట్లాడారు. ఎటు తిరిగి నాకు న్యాయం జరగాలని నేను ఇంతవరకు వచ్చాను. మీరు కూడా మాకు అండగా ఉండాలి. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆ తర్వాత మీరు కూడా మాకు సహాయంగా అండగా ఉండాలి. న్యాయం జరగాలి. అగ్రవర్ణాల నుంచి మమ్మల్ని కాపాడాలి. అని అంటే ఏంది, నాకు కూడా హక్కు లేదా అంటే నువ్వు నీకేం సంబంధము, నువ్వు అన్ని కులం విమర్శించారు, నువ్వు మంగళూరులో కదా, మేము ఒక పెద్ద హోదా కులం కదా అన్నట్టుగా నీళ్ళ దగ్గర సమస్యను తీసుకొచ్చి ఆ అమ్మాయిని, ఒక స్త్రీని 4 మాటలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి మనసు చాలా బాధపడి ఎంతో మనోవేదన, కుటుంబం కూడా భార్యాభర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడి, ఎందుకంటే మా ఈ గ్రామంలో ఉండి కూడా మాకు ఎవరు కూడా సపోర్ట్ లేరే, ఎవరు కూడా మనకు సహకరించే వాళ్ళు లేరే అని మా దృష్టికి రావడం జరిగింది. మా జాతీయ బీసీ చైతన్య సమితి ఒక లక్ష్యంగా ఏదైనా సమస్య ఉంటే మేము ముందుకు పోవాలని రావడము, మన రాచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఎస్ఐ గారు మాకు సరైన న్యాయం చేసి ఆ అమ్మాయికి ఆ కన్నీళ్లను చూడవలసిందిగా కోరుతూ ఈ సమస్యను తొందరగా పరీక్షించాలని కోరుతున్నాము. జై జాతీయ బీసీ చైతన్య సమితి. రాష్ట్ర కార్యదర్శి తనని ఆకవిడి మాధవి రాచెర్ల మండలం ప్రకాశం జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అమ్మాయి బిందె పెట్టుకుని రాత్రి వరకు పోతే వీళ్ళు ముందు పోయిన సందర్భంగా వెనక వచ్చిన రెడ్డి గారు దూషించి, మంగళదాన నువ్వు మేము ముందు పట్టుకోవాలా, మీరు ముందట పెట్టుకుంటారు, కుదరదు అని చెప్పి దూషించి వాళ్ళకు న్యాయం వాళ్ళు ఇద్దరు మాట్లాడిన సందర్భంగా వాళ్ళు మాకు రాచెర్ల పోలీసులు 2 రోజుల క్రితం వచ్చి కేసు పెట్టినారు. న్యాయం చేసిన సందర్భంగా మా వద్ద తెలియపరుస్తున్నారు. కాబట్టి మేము కూడా రాచెర్ల పోలీస్ స్టేషన్ 10 రోజులు వచ్చి ఎస్ఐ గారిని విచారించడానికి వచ్చాము. అయితే ఎస్ఐ గారు వాళ్ళను పిలిపించడానికి పంపించారు. వచ్చిన తర్వాత న్యాయం జరగడం కోసం మేము అందరం వచ్చాము. వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాము. జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు బి రమణ గారి ఆధ్వర్యం నుంచి మనం వచ్చాము. ద్వారా ఆకవికి మాధవి గారికి జరిగినటువంటి అన్యాయం గురించి తెలుసుకొని నేను ఈరోజు రాచెర్ల స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ఆమెకు గత 2 రోజుల క్రితము నీళ్ళ కోసం అని చెప్పేసి ఒక పంచాయతీ బోర్డు దగ్గర ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి రెడ్డి గారు ఈమెను నోటికి వచ్చినట్టు కులం పేరు పెట్టి దూషించి ఇబ్బందికి గురి చేయడం జరిగింది. ఈమె ఎంత మీరు పద్ధతిగా మాట్లాడినా కూడా మీరు మంగళూరులో మీరు దూరంగా ఉండాలి, మేము సాగుకోవడానికి విధానంగా మంగళదాన అని చెప్పేసి అనడం జరిగింది. ఇది మనం అనాగరికంగా మాట్లాడడం సభ్య సమాజంలో మనం ఉన్నాం కాబట్టి అందరం కూడా ఈరోజు అన్ని కులాలు కూడా కలిసిపోయే క్రమంలో ఇటువంటి అగ్రహాన్ని తీసి ఈ విధంగా తక్కువ కులాలను తక్కువ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమస్య కాదు. కావున ఈ విషయంపై వాళ్ళు గత 2 రోజుల క్రితమే స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళను తీసుకురావడానికి వేరే వాళ్ళని పంపించడం జరిగింది. సో వాళ్ళు వస్తే ఈమెకు తగిన న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి ఆమెకు మేము సహకరిస్తామని చెప్పేసి, అదేవిధంగా మనం ప్రభుత్వాలు కూడా ఎన్నో జీవోలు తీసుకొస్తున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 15 ద్వారా మన ఏదైతే న్యాయబ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళను మంగళని కానీ కొండమంగళుడని కానీ కొచ్చుగురుగొడ్డని కానీ ఎటువంటి కానీ మాటలు దూషించినప్పటికీ వాళ్ళంటి మీదనే అపరిసిటీ కేసు పెట్టమని చెప్పేసి ఒక జీవో కూడా రావడం జరిగింది. ఆ జీవో కూడా ఎంత సమాజంలో తెలిసి కూడా మళ్ళీ ఆ విధంగా జరుగుతుందంటే ఇంకా మార్పు రాలేదు. కనుక అటువంటి మార్పు ప్రతి ఒక్కసారి కూడా రావాలి. ఇది ఖచ్చితంగా మేము ఆమెకు న్యాయం జరిగేంత వరకు మా బీసీ చైతన్య సమితి తరఫున మేము ఉండి పోరాడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము.